హలో పీపుల్, వెల్కమ్ టు 4th ఎపిసోడ్ ఆఫ్ టెంపుల్ సిరీస్. ఈరోజు మనం ఉత్తరాఖండ్లో ఉన్న దేవాలయాల విశేషాల గురించి తెలుసుకుందాం. ఉత్తరాఖండ్ హిందువులకు చాలా పవిత్రమైన రాష్ట్రం. చాలామంది హిందువుల జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే చార్ధామ్ యాత్రలో భాగమైన 2 దేవాలయాలు ఈ ఉత్తరాఖండ్లోనే ఉన్నాయి. మొదటిగా బద్రీనాథ్. విష్ణువుకు అంకితం చేయబడిన ఈ ఆలయం చార్ధామ్లో ఒకటి. విష్ణు పురాణం ప్రకారం ఒక్కసారి విష్ణువు భృగు మహర్షి చేసిన విమర్శకు పశ్చాత్తాపంగా తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. హిమాలయాల్లోని ఈ ప్రదేశాన్ని ఎంచుకొని ఆయన ధ్యానంలో కూర్చున్నారు. విష్ణువును అక్కడ వాతావరణం నుండి రక్షించడానికి ఆయన భార్య అయిన లక్ష్మీదేవి బదరి అంటే రేగి చెట్టు రూపం దాల్చి ఆయనకు నీడనిచ్చింది. లక్ష్మీదేవి యొక్క భక్తికి మెచ్చి విష్ణువు ఈ ప్రదేశాన్ని బద్రీనాథ్ అని పేరు పెట్టారు. అంటే బదిరి చెట్టుకి రాజు అని అర్థం. అదే పురాణాల్లో నర మరియు నారాయణుడు అనే 2 గొప్ప ఋషులు ఇక్కడే 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. వారి తపస్సు యొక్క ఫలితంగా ఈ ప్రదేశం పవిత్రమైనదని నమ్ముతారు. వారి పేరు మీదుగా ఇక్కడ ఉన్న పర్వత శ్రేణులకు నర మరియు నారాయణ పర్వతాలు అని పేరు వచ్చింది. శివపురాణం ప్రకారం ఒకప్పుడు బద్రీనాథ్ ప్రాంతంలో శివుడు మరియు పార్వతి నివాసంగా ఉండేవారు. ఒకరోజు వారు విహారానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి వారి ఇంటి ద్వారం వద్ద ఒక చిన్న బాబు ఏడుస్తూ కనిపించాడు. పార్వతీదేవి మాతృహృదయంతో ఆ శిశువును లోపలికి తీసుకెళ్లాలని కోరుకుంటుంది. కానీ శివుడు ఒప్పుకోరు. వారు తిరిగి వచ్చేసరికి తలుపులు లోపల నుండి మూసివేయబడి ఉంటుంది. ఆ శిశువు మరెవరూ కాదు, విష్ణువు అని వారికి తర్వాత తెలిసింది. అలా శివుడు మరియు పార్వతి విష్ణువు కోసం ఆ స్థలాన్ని విడిచి కేదార్నాథ్లో నివసించడానికి వెళ్ళాలని ఉంటుంది. అలాగే మహాభారత కథ ప్రకారం పాండవులు స్వర్గానికి వెళ్ళిన పర్వతం హిమాలయాల్లోని స్వర్గారోహిణి ఇక్కడే మొదలవుతుంది. బద్రీనాథ్ సాధారణంగా ఏప్రిల్ లేదా మే నెలలో తెరుస్తారు. మళ్ళీ అక్టోబర్ లేదా నవంబర్ నెలలో మూసేస్తారు. అయితే 2025లో మే 4వ తారీఖున తెరుస్తారు మరియు నవంబర్ 6న మూసివేస్తారు. ఈ తేదీలు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం వసంత పంచమి, విజయదశమి పండుగల సమయంలో తేదీలను ప్రకటిస్తారు. కేదార్నాథ్ శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో అత్యంత ఎత్తైనది మరియు చార్ధామ్లో చాలా ముఖ్యమైనది. అలాగే మహాభారత కథ ప్రకారం కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు తమ పాపాలకు ప్రాయశ్చిత్తం కోసం శివుడిని వెతుకుతూ హిమాలయాలకు వెళ్ళారు. శివుడు వారిని తప్పించుకోవడానికి ఎద్దు రూపం ధరించి అదృశ్యమయ్యాడు. భీముడు ఆ ఎద్దును పట్టుకోవడానికి ప్రయత్నించగా శివుని శరీరం 5 భాగాలుగా విడిపోయి వేర్వేరు ప్రదేశాల్లో ప్రత్యక్షమైంది. ఈ 5 ప్రదేశాలే పంచకేదార్లుగా ప్రసిద్ధి చెందాయి. అలా అన్ని కేదార్లను దర్శించిన తర్వాత శివుడు వారికి స్వర్గరోహిణి పర్వతం నుండి స్వర్గానికి వెళ్ళమని చెప్పాడని స్థల పురాణం. ఇప్పుడు మనం ఈ 5 కేదారాల గురించి తెలుసుకుందాం. తుంగనాథ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం. అలాగే తుంగ అనే పదానికి సంస్కృతంలో చేతులు అని కూడా అర్థం. కాబట్టి ఇక్కడ శివుని చేతులను పూజిస్తారు. మధ్య మహేశ్వర్ ఇక్కడ శివుని ఆలయం గర్భగుడిలో నల్లని రాతితో చేసిన నాభి ఆకారపు శివలింగం రూపంలో పూజిస్తారు. మధ్య అంటే నడుము అని అర్థం. ఈ ఆలయంలో శివుని భార్య పార్వతి మరియు అర్ధనారీశ్వరుడుగా శివపార్వతులు చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. కానీ మధ్య మహేశ్వర్కు నేరుగా రోడ్డు మార్గం లేదు. రుద్రప్రయాగ్ జిల్లాలో నుండి ఊఖీమఠ్ నుండి రాన్సీ గ్రామం వరకు లోకల్ వెహికల్లో చేరుకోవచ్చు. అక్కడ నుండి సుమారు 16 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. కేదార్నాథ్ సాధారణంగా శివాలయాలు తూర్పు ముఖంగా ఉంటాయి. కానీ కేదార్నాథ్ ఆలయం దక్షిణముఖంగా ఉండడం ఇక్కడ విశేషం. అందుకే ఇక్కడ శివుడు వెనుక భాగాన్ని పూజిస్తారు. రుద్రనాథ్ ఇక్కడ శివుడు ముఖాన్ని పూజిస్తారు. రుద్రనాథ్ అనే పదానికి అక్షరాల కోపంగా ఉన్నవాడు అని అర్థం. అందుకే ఇక్కడ నీలకంఠ రూపంలో పూజిస్తారు. ఈ ఆలయం చుట్టూ
అనేక పవిత్ర జలాశయాలు ఉన్నాయి. వాటిలో సూర్యకుండ్, చంద్రకుండ్, తారాకుండ్ మరియు మానాకుండ్ ముఖ్యమైనవి. ఇక్కడ ఎల్లప్పుడూ వేడి నీరు బుడగ రూపంలో ఉడుకుతూ ఉండటం ప్రత్యేకం. రుద్రనాథ్ ఆలయం నుండి నందాదేవి, త్రిశూల్ మరియు నందా ఘంటి వంటి హిమాలయ పర్వత శిఖరాలను చూడవచ్చు. ఈ ప్రదేశంలో పితృకార్యాలు కూడా చేస్తారు. ఇక్కడ పితృతర్పణాలు చేస్తే గయాలో కోటి తర్పణాలు చేసినంత ఫలితం ఉంటుందని నమ్మకం. కానీ రుద్రనాథ్కు చేరుకోవడం కొంచెం కష్టమైనదే. గోపేశ్వర్ నుండి సుమారు 20 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. కల్పేశ్వర్ మిగిలిన 4 కేదారాలు శీతాకాలంలో మంచు కారణంగా మూసి ఉంటే ఏడాది పొడవునా తెరిచి ఉంచే ఏకైక పంచకేదార ఆలయం ఇది. శివుడు జుట్టు జడలు కల్పేశ్వర్లో ప్రత్యక్షమయ్యాయని నమ్ముతారు. అందుకే ఇక్కడ శివుడిని జడలు కలిగిన రూపంలో పూజిస్తారు. ఈ ఆలయానికి సమీపంలోనే క్షీరసాగర మథనంలో వచ్చిన కల్పవృక్షం అంటే కోరికలు తీర్చే చెట్టు ఉందని ప్రజల నమ్మకం. ఈ ఆలయం చేరుకోవడానికి చమేలి జిల్లాలోని హెలాంగ్ గ్రామం వరకు లోకల్ వెహికల్లో చేరుకోవచ్చు. అక్కడి నుండి సుమారు 12 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. గంగోత్రి గంగానది పుట్టిన చోటుకు దగ్గర ఉన్న ఈ ఆలయం గంగాదేవిను పూజిస్తారు. పురాణాల ప్రకారం సూర్యవంశానికి చెందిన భగీరథ మహారాజు తన పూర్వీకుల పాపాలను కడగడానికి గంగానదిని భూమికి తీసుకురావాలని తీవ్రంగా తపస్సు చేశాడు. భగీరథుని తపస్సుకు మెచ్చిన గంగాదేవి భూమికి దిగడానికి అంగీకరించింది. కానీ ఆమె వేగాన్ని తట్టుకునే శక్తి భూమికి లేదని చెప్పింది. అప్పుడు భగీరథుడు శివుణ్ణి ప్రార్థించాడు. అలా శివుడు గంగానదిని తన జటాజూటంలో బంధించాడు. చిన్న చిన్న దారులుగా భూమిపైకి వదిలాడు. ఈ విధంగా గంగానది భగీరథుని ప్రయత్నం వల్ల భూమిపైకి వచ్చిందని భగీరథిగా పిలుస్తాం. గంగోత్రి వద్ద ఉన్న నదిని అందుకే భగీరథి అంటారు. అలా ఆ నది దేవప్రయాగ్ వద్ద అలకనంద నదిలో కలిసిన తర్వాత దీనిని గంగా నదిగా పిలుస్తారు. గంగోత్రి నుండి సుమారు 19 కిలోమీటర్ల దూరంలో మంచుతో కప్పబడిన గోముఖ్ ఉంది. ఇక్కడ మంచు కొండల నుండి గంగా నది పుట్టిందని స్థల పురాణం. యమునోత్రి యమునా నది యమధర్మరాజు యొక్క చెల్లి మరియు సూర్యుని కుమార్తె యమున అని పురాణాల కథ. పురాణాల ప్రకారం ఋషి అయిన అగత్స్యుడు ఇక్కడ తపస్సు చేశాడని, అందుకు మెచ్చిన యమున ప్రజల భయాలను తొలగించాలని నదిలా మారింది. అందుకే ఆమెను మృత్యుదేవతగా కూడా భావిస్తారు. ఈ యమునా నదిలో స్నానం చేయడం వల్ల మరణ భయం తొలగిపోతుందని మరియు మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. యమునోత్రి ఆలయం నుండి సుమారు 1 కిలోమీటర్ దూరంలో యమునా నది యొక్క అసలైన జన్మస్థలం ఉందని ఇక్కడ నమ్మకం. దీనిని చంపాసర్ గ్లేషియర్ అంటారు. ఇక్కడ నుండి యమునా నది చిన్న నీటి ప్రవాహంగా మొదలవుతుంది. అలాగే యమునోత్రికి చేరుకోవడం కూడా కొంచెం కష్టమైనదే. జాంకీ చట్టి వరకు వెహికల్లో వెళ్ళి అక్కడ నుండి సుమారు 6 కిలోమీటర్ ట్రెక్కింగ్ చెయ్యాలి. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లను యాత్ర చేయడాన్ని చిన్న చార్ధామ్ యాత్రగా అంటారు. ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటా. మరిన్ని విషయాల కోసం మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇంకా కొత్త కొత్త ఆలయ విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీ వర్స్ ఛానల్. థ్యాంక్ యూ.